సార్ ఇప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడుతారు కదా, మీ పైన దాడి జరిగితే ఏమన్నా? నిజం మాట్లాడిన వాళ్ళ మీద చాలాసార్లు దాడులు జరుగుతూనే ఉన్నాయి, జరిగినాయి, జరగబోతూనే ఉంటాయి. ఐఐటికి ఒక డైరెక్టర్ మొన్న ఏమంటాడంటే గోమూత్రం తాగితే జ్వరం తగ్గుతుంది అంటాడు. మరి హాస్పిటల్ ఎందుకు, పారాసిటమాల్ ఎందుకు? గోమూత్రం వాటర్ పంపిణీ చేయండి అంటే వక్రీకరిస్తురా ముమ్మాటికి. ఎట్లా ఒప్పుకుంటారు? కోర్టులో వచ్చి చెప్పాలంటే దమ్ముంటే. శ్రీరాముడు ఆదర్శవంతుడు, యేసుక్రీస్తు తప్పులను నిలదీసే ఒక వ్యక్తి, మొహమ్మద్ ప్రవక్త, ఒక ప్రచారకర్త, మత ప్రచారకర్త. యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్కి పీఠాధిపతి. మోదీ మత విద్వేషాలను రేపి ఒక వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదగగలడు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ. చింతా రాజశేఖర్. ఏది కరెక్ట్ ఏది రాంగో అని నిర్ణయం తీసుకోండి. క్రాంతి. ఎటువంటి వ్యక్తి అయినా సరే కెమెరా ముందర తీసుకొచ్చి ఆయనని ఎక్స్పోజ్ చేసి ఆయనలో ఉన్న తప్పులు ఏంటి ఒప్పులు ఏంటి ప్రజలకి చెప్పాలనే ఒక తపన ఉన్న నిజాయితీ గల జర్నలిస్ట్.